ఆగండి ఆగండి, నేను చెప్పింది కాసేపు విని వెళ్ళండే. ఏంటంటారా, భార్య విషయంలో చాలా మంది మూర్ఖులు లెక్కలు పెడతా ఉంటారు. ఖర్చు పెట్టింది బాబు, భర్తలు భార్యలకి మీరు ఏ టైంలో లెక్కలు కట్టాలో తెలుసా? వాళ్ళు మీ దగ్గర ఉందా లేదా, సరే ఉంటే సేవ్ చెయ్యు అని చెప్పాలా. ఆడవాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా మగవాళ్ళకి కొంతమందికి మాత్రమే సేవ్ చేయాలనే ఆలోచన ఉంటుంది, కొంతమందికి ఖర్చు పెట్టాలనే ఆలోచన ఉంటుంది. కానీ ఆడవాళ్ళు ఏం చేయాలి తెలుసా? సేవ్ చేయమని చెప్పాలి. లేదంటే లేదు అనుకో, డబ్బు లేకపోయింది అనుకో, సరే అని సర్దుకుపోవాలి. ఇంట్లో వాటికి మాత్రమే వాడాలి. కొంతమంది ఉందా లేదా అని చెప్పి చూడకుండా షాపింగ్లు, చీరలు, సినిమా హాళ్ళు, పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి ఫుడ్లు, లగ్జరీ లైఫ్లు, పార్లర్లు, మేకప్లు, అదని ఇదని అదని. అలాంటి టైంలో మీరు లెక్కలు పెట్టాలా. అర్థమైందా? ఆ టైంలో లెక్క పెట్టాలా, ఇంత ఖర్చు అయింది ఇంత అని లెక్కలు పెట్టాలి. అప్పుడు భార్య విషయంలో, ఎందుకంటే ఆమె బాధ్యత లేకుండా చేస్తుంది కాబట్టి లెక్క పెట్టినా తప్పులేదు. అదే ఒక భార్య ఎలా ఉంటుందో తెలుసా? అమ్మో, ఈ రూపాయి ఉంటే పిల్లలకు పనికి వస్తుంది, ఈ రూపాయి ఉంటే రేపొద్దున మాకు ఏదైనా ఇబ్బంది వచ్చినా మాకు పనికి వస్తుంది, లేదంటే ఆరోగ్యం విషయంలో ఎప్పుడన్నా ఇబ్బంది వచ్చినా మాకు పనికి వస్తుంది, లేదంటే మాకు ఏదైనా తెలియని సమస్య వస్తే ఎవరికి అడగకుండా మాకు ఇబ్బంది లేకుండా మా దగ్గర ఉంటుంది అని చెప్పి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే ఏదైనా సరే చేసే ఆడవాళ్ళని లెక్కలు అడగొద్దు, లెక్కలు పెట్టొద్దు. పాలకిచ్చినా లెక్క పెడతారు, తినటానికి ఇచ్చినా లెక్క పెడతారు. బయటికి వెళ్ళి పెద్ద పెద్ద హోటల్లో వేలు ఖర్చు పెట్టే ఆడవాళ్ళని లెక్క పెట్టండి. బయటికి వెళ్ళి తింటే అమ్మో డబ్బులు అయిపోతాయి, అన్ని వేలు అయిపోతాయి అని చెప్పి ఇంట్లో వండుకుంటే ఇంకా మనం డబ్బులు బోల్డ్ అంతా మిగిలించుకోవచ్చు అని చెప్పి, వింటున్నారా? బోల్డ్ అంతా మిగిలించుకోవచ్చు అని చెప్పి ఇంట్లో వండి పెట్టే ఆడవాళ్ళకి లెక్క కట్టమాకండి. అర్థమైందా? భర్తలు అర్థం చేసుకోండి, తేడా మీరే తెలుసుకోండి. ఇంకా మేము మూర్ఖంగానే ఉంటాము, మూర్ఖత్వంగానే ఈ రెండింటికి తేడా తెలియకుండా మూర్ఖులుగానే ఉంటాము, మంచికి చెడుకు తేడా తెలియకుండా భార్యల మీద ఎగురుతామంటే మీ కర్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.